30వ వచనాన్ని చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనం. దయచేసి స్పష్టంగా చదివేటువంటి వాళ్ళు సహకరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 3వ అధ్యాయము 30వ వచనము. బాగా చదవండి, బాగా వినడానికి ప్రయత్నం చేయండి. ఒక్క వచనమే. అతని తరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీయులలో 600 మందిని మునుకోలు కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ పునరుత్థాన దినమందు మీరు మాకిచ్చినటువంటి వాక్య ధ్యానమునకై, వాక్య పఠనమునకై నా తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని విరిచి మాకు వడ్డిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మాకు అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. మానవుల స్వరము వ్యర్థము నా తండ్రి, మీ స్వరము వినబడాలి ప్రభువా నా తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి యెహోషువ గ్రంథాన్ని 1వ అధ్యాయాన్ని తీసుకుందాము. న్యాయాధిపతుల గ్రంథాన్ని 1వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. తీసుకొని 2 మొదటి వచనాన్ని చదువుకుందాం. ఒక్కసారి మనమందరము కలిసి మొదటి వచనాన్ని, న్యాయాధిపతుల గ్రంథము మొదటి వచనము, యెహోషువ గ్రంథము మొదటి వచనము. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనము. ఏమంటున్నాడండి ఇక్కడ? యెహోషువ మృతి పొందిన తరువాత. దీనికి తేడా ఉంది కదా, ఒకటే ఉందా? నా సేవకుడైనటువంటి మోషే అని ఉంది అక్కడ కదా, సేవకుడైనటువంటి మోషే ఉంది. కానీ చెప్పినటువంటి మాట యెహోషువ మృతి పొందిన తరువాత, మోషే మృతి పొందిన తరువాత అని యెహోషువ గ్రంథంలోను, న్యాయాధిపతి గ్రంథంలో ఏమంటున్నాడు? యెహోషువ మృతి పొందిన తరువాత అని అంటున్నాడు. అంటే వారు మోషే మృతి పొందిన తరువాత యెహోషువ గ్రంథం లిఖించబడింది. యెహోషువ మృతి పొందిన తరువాత న్యాయాధిపతుల గ్రంథము వివరించబడింది. ఈ 2 గ్రంథాల్లో మాత్రమే ఇది స్పష్టంగా రాశారు. ఈ 2 గ్రంథాల్లో మాత్రమే స్పష్టంగా రాశారు. ఈ న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాలలోకి వచ్చేసరికి యెహోషువ మృతి పొందాడు. ఆ యెహోషువ మృతి పొందిన తర్వాత న్యాయాధిపతులు లేవబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు బహుభయంకరంగా నడుస్తూ ఉన్నారు. ఏ విధముగా నడుచుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి, తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు ఏం చేసిరంట అండి? నడవకపోయిరి. వీళ్ళు ఏమేం చేశారంట? తమ పితరులు నడిచినట్టుగా వీరు నడవలేదంట. న్యాయాధిపతులు ఏలుతున్న దినాలలో ఇశ్రాయేలు ప్రజలు నడవలేదంట. ఆ విధముగా తమ పితరులు నడిచినట్టుగా వారు నడవలేదు. తమ పితరులు భక్తి విశ్వాసాలతో నడిచారు. తమ పితరులు దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారు. తమ పితరులు దేవుని మాటను తూచా తప్పకుండా నడిచారు. తమ పితరులు వాక్యానుసారంగా వాక్యపు మార్గములో నడిచారు. కానీ వీరైతే
ఒకరు మరణించిన తర్వాత ఇంకొకరు మరణించిన తర్వాత ఇంకొకరు మరణించిన తర్వాత వాళ్ళు బ్రతికి ఉన్నంత వరకు వారి అడుగుజాడల్లో నడిచారు. ఒక న్యాయాధిపతి బ్రతికి ఉన్నంత వరకు ఆ న్యాయాధిపతి చెప్పిన మాటలను వింటూ, ఆ న్యాయాధిపతి చెప్పినటువంటి ఆజ్ఞలను గైకొంటూ వాక్యానుసారంగా నడుచుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఆ న్యాయాధిపతి మరణించాడో తరువాత వాళ్ళు ఏం చేశారు? వారి ఇష్టానుసారంగా వారు నడుచుకుంటున్నారు. మరలా ఇంకొక న్యాయాధిపతి ఏర్పడేంత వరకు వాళ్ళు ఏం చేస్తున్నారంట? వాళ్ళు ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు. ఏ విధముగా నడుచుకుంటున్నారంట? దేవుని ఆజ్ఞలకు లోబడడం లేదు, విగ్రహారాధన చేస్తున్నారు, భయంకరంగా అన్యులతో వివాహం చేసుకుంటున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు తెలుసా? అదే అన్యులను, అదే శత్రు సైన్యంలో నుంచి వచ్చినటువంటి వారిని తమ ఇళ్లల్లో పనివారుగా పెట్టుకుంటున్నారు, గాసనాలుగా పెట్టుకుంటున్నారు. తర్వాత మనం ఆలోచన చేస్తే తన మందలకు కాపరులుగా కూడా పెట్టుకుంటున్నారు. ఈ విధముగా చేస్తున్నారు. అన్య స్త్రీలతో కలిసి వ్యభిచారం కూడా చేస్తూ ఉన్నారు. ఈ విధముగా నడుచుకుంటున్నటువంటి దినాలలో ఒత్నీయేలు అనేటువంటి ఒక న్యాయాధిపతి లేచాడు. ఆ న్యాయాధిపతి కొన్ని సంవత్సరాలు బాగా న్యాయంగా చేశాడు. దేవుని బిడ్డలందరినీ న్యాయమైన పద్ధతిలో నడిపించాడు. దేవుని ఆజ్ఞలకు లోబడుతూ నడుచుకుంటూ వచ్చారు. ఒత్నీయేలు అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? మరలా కింది వచనంలోనే ఉంది చూడండి. ఒత్నీయేలు అయిపోయిన తర్వాత మనం బాగా ఆలోచన చేస్తే పై వచనంలో చూడండి, 3వ అధ్యాయము. ఒత్నీయేలు అయిపోయిన తర్వాత మనం ఆలోచన చేస్తే ఇంకొక న్యాయాధిపతి వస్తాడు. ఆ న్యాయాధిపతి అయిపోయిన తర్వాత షమ్గరు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ షమ్గరు అంట ఒక యవ్వనుడై ఉంటున్నాడు. ఈ షమ్గరు ఎవరంట? ఒక యవ్వనుడై ఉంటున్నాడు. కానీ ఒక వచనములో అతని స్టోరీ ఉందా? ఒక వచనములో అంత ఇమ్మడిచిబడి ఉందా అని మనం అనుకోవచ్చు. కానీ షమ్గరు అనేటువంటి మాటను ఈ యొక్క వచనములోను 5వ అధ్యాయము 6వ వచనములోను మాత్రమే కనబడుతుంది. ఈ మునుకోలు కర్ర అనేటువంటిది ఇక్కడ ఒక వచనములోను, తరువాత 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో ఒక వచనములోను మునుకోలు కర్ర అనే విషయాన్ని అక్కడ కూడా కనపడుతుంది. బాగా జ్ఞాపకం చేసుకోండి. అమ్మ, మీరు అక్కడ ఏందో గందరగోళం చేస్తున్నారు. అక్కడంతా మీరు వాక్యం జాగ్రత్తగా వినండి దయచేసి. పిల్లలు ఉన్నట్లయితే బయటికి తీసుకొని వెళ్ళి కూర్చోండి. మీరు అట్లయితే ఇక్కడ షమ్గరు ఒకటిది మనం ఆలోచన చేస్తే కనుక అతడి కాలమును తెలియచేస్తున్నాడు. అతని పరిపాలన అంటే 30వ వచనంలో చూసిన తర్వాత అతని తరువాత అంటే అంతకు ముందు ఏలినటువంటి న్యాయాధిపతి తరువాత, ఆ తరువాత ఈ యొక్క షమ్గరు పరిపాలన చేస్తున్నాడు. అంటే కాలాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. పేరు షమ్గరు అంటే అర్థము ఖడ్గము. తరువాత మనం ఆలోచన చేస్తే దేవుని ఉగ్రత లేదా పరదేశి, ఈ 3 అర్థాలు సంభవిస్తాయి. ఏమంటే అక్కడ ఖడ్గము, దేవుని ఉగ్రత, పరదేశి, ఈ 3 అర్థాలు వస్తాయి. ఖడ్గము లేక దేవుని ఉగ్రత లేక పరదేశి, ఈ 3 అర్థాలకు సంబంధించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అతని తండ్రి పేరు అనాతు. తర్వాత వారికి శత్రువులు ఎవరు అంటే ఫిలిస్తీయులు. ఆ ఫిలిస్తీయులు చంపినటువంటి సంఖ్య ఎంత అంటే 600 మంది. ఎంతంట? 600 మంది. కానీ ఈ షమ్గరు వాడుకున్న ఆయుధం ఏది అంటే ఒక మునికోలు కర్ర. ఒక మునికోలు కర్ర. ఒక వ్యక్తి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఒక రాజు కాదు, ఒక సైనికుడు కాదు, ఒక మంత్రి కాదు, ఒక సిపాయి కాదు. కానీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఇశ్రాయేల్ ప్రజల్లో లేవనెత్తబడ్డాడు. ఆ లేవనెత్తబడినటువంటి వ్యక్తి శత్రు సైన్యమైనటువంటి ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలను బహు బాధ పెడుతూ ఉన్నప్పుడు, బహు వేదన కలిగిస్తూ ఉన్నప్పుడు, బహు కృంగుదల కలిగిస్తూ ఉన్నటప్పుడు ఈ యొక్క షమ్గరు లేవనెత్తబడ్డాడు. ఈ షమ్గరు లేవనెత్తబడిన తర్వాత అతను అనుకున్నాడు,
ఈ ఫిలిస్తీన్లు ఎంతమంది అన్నా ఉన్ని వారినందరినీ నేను సంహరించాలి. ఈ ఫిలిస్తీన్లు పాపానికి సాదృశ్యముగా ఉన్నారు, ఇశ్రాయేలీలు పాపులకు సాదృశ్యముగా ఉన్నారు. ఈ షమ్గరు అనుకున్నాడు, ఈ పాపాన్ని జయించినట్లయితే ఈ పాపులను రక్షించుకోవచ్చు అనుకున్నాడు. ఈ పాపాన్ని నేను జయించాలి, ఈ పాపము మా ప్రాంతంలో ఉండకుండా తరిమివేయాలి, ఈ పాపం అనేది వేర్లతో సహా పెకలించి పెరికి పారవేయాలి. ఒకవేళ నరికినట్లయితే మరలా మొలక వస్తుంది, మరలా చిగురు పెడుతుంది, మరలా లేవనెత్తబడతారు. కనుక వారిని వేర్లతో పెకలించాలి అని అనుకున్నాడు షమ్గరు. వారిని వేర్లతో పెకలించాలి, ఇంకా ఎక్కడ కూడా ఉండనీయకుండా చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలకి ఈ ఫిలిస్తీన్లు 600 మంది ఉన్నారు. ఈ 600 మందిని ఒక్కడైనటువంటి షమ్గరు లేచి సంహరించాలి అని అనుకున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ఈ ఫిలిస్తీన్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఫిలిస్తీన్లు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకు వెనువెంట తంటుతూనే ఉన్నారు, తరుముతూనే ఉన్నారు? మనం ఆలోచన చేస్తే ఈ ఫిలిస్తీన్లు అబ్రహాము కాలము నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారంట? అబ్రహాము కాలము నుంచే వాళ్ళు ఉన్నారు. ఆ అబ్రహాము కాలం నుంచే ఉన్నటువంటి వీళ్ళు అక్కడి నుంచే ఇశ్రాయేల్ ప్రజలను బాధ పెడుతూనే ఉన్నారు. అక్కడి నుంచి ఇశ్రాయేల్ ప్రజలను బాధ పెడుతూనే ఉన్నారు. అందుకే యెహోవా దేవుడు ఏం చేశాడంటే, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు కొన్ని లక్షల మందిని కానాను ప్రాంతానికి చేరడానికి ఆయన ఏం చేశాడంటే చుట్టూ నడిపించాడు. ఎందుకు నడిపించాడు అని మనం ఆలోచన చేస్తే 40 సంవత్సరాలు పట్టింది. కేవలము 1 నెల లోపల ఎర్ర సముద్రాన్ని దాటిపోయేటువంటి వీరు కానీ ఏం చేశారో తెలిసిన, చుట్టూ నడిపించుకుంటూ కానాను ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. కానాను ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. మీ చిత్రపటంలో ఒక్కసారి మీ చిత్రపటాన్ని వెనకల ఐగుప్తు చిత్రపటము అని మీరు చూసినట్లయితే కనుక ఐగుప్తు చిత్రపటంలో మీకు కనపడుతుంది. ఇక్కడ బాగా చూడండి, మీరు చూసినట్లయితే కనుక ఐగుప్తు దేశము అనేది కింద ఉంది. బాగా చూడండి, ఇక్కడ నా వైపు చూస్తున్నారా? ఐగుప్తు దేశం అనేది ఈ గ్రీన్ చిత్రం ఉంది కదండి, ఇక్కడ ఉంది. కానాను ప్రాంతం ఎక్కడుంది తెలుసా? ఇక్కడుంది, పైనుంది. కానీ ఇదంతా కూడా తీసుకొని రావడానికి మధ్యలో కింద మనం చూసినట్లయితే ఎర్ర సముద్రం కనపడుతుంది. ఇక్కడ కింద ఐగుప్తుకి పక్కనే ఉంటుంది అది. ఆ ఎర్ర సముద్రాన్ని దాటి ఇక్కడ రావచ్చు వాళ్ళు, కానీ ఇక్కడ చుట్టూ నడిపించుకుంటూ ఎర్ర సముద్రాన్ని దాటి చుట్టూ నడిపించుకుంటూ అనేక ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టొచ్చాడు. ఎందుకు అని అంటే ఈ ఐగుప్తు దాటిన తర్వాత పక్కనే ఫిలిస్తీన్లు ఉన్నారు. పక్కనే ఎవరున్నారంట? ఫిలిస్తీన్లు ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలకు అంతవరకు యుద్ధం అనేది తెలీదు. ఇశ్రాయేల్ ప్రజలకు అంతవరకు యుద్ధం అనేది తెలీదు. అందుకు వాళ్ళు ఏం చేశారంటే, యెహోవా దేవుడు ఈ ఎర్ర సముద్రాన్ని దాటిన వెంటనే ఫిలిస్తీన్లు కనపడతారు. ఈ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీదకి యుద్ధం చేయడానికి వస్తారు. ఈ యుద్ధం చూసినటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఏమనుకుంటారు? మాకు ఐగుప్తు దేశమే బాగుంది, ఆ బానిసత్వమే బాగుంది, ఆ కీరకాయలే బాగున్నాయి, ఆ చేపలే బాగున్నాయి, ఆ మాంసమే మాకు బాగుంది అని అనుకొని వెనుదిరిగి వెళ్ళిపోతారు. యుద్ధం అనేది వీళ్ళకి ఇంకా తెలియదు కనుక వీళ్ళు మొదట్లోనే వెనుదిరిగి వెళ్ళిపోతారు. కనుక ఈ ఫిలిస్తీన్ల దేశపు మార్గము గుండా వెళ్లకుండా వీరిని చుట్టూ నడిపించుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాడు. వాళ్ళకు ఒక క్రమాన్ని నేర్పిద్దాము, వాళ్ళకి ఏ విధముగా శత్రువుల్ని జయించాలో అనేది నేర్పిద్దాము. ఏ దమ్మును తీసుకొని పోయి శత్రువుల మధ్యలో పెడితే వాళ్ళకి తెలియదు. వారిని ఏ విధముగా జయించాలి, వారిని ఎందుకు జయించాలి, వారి అన్యులతో ఎందుకు పోరాడాలి, అన్యులతో పొత్తు పెట్టుకోవద్దు అని అంటున్నాడు. ఎందుకు పెట్టుకోకూడదు, వారితో ఎందుకు వియ్యమందకూడదు, వారితో ఎందుకు సాంగత్యము చేయకూడదు, వారితో ఎందుకు వివాహాలు చేసుకోకూడదు అనే విషయాన్ని వాళ్ళకి అందరికీ అర్థం కావాలంటే కనుక 40 సంవత్సరాలు వాళ్ళకి కొనసాగించాలి, నడవాలి, వాళ్ళన్నీ తెలుసుకోవాలి. మోషే కూడా ఇశ్రాయేల్ ప్రజలు నడిపించాలి అంటే, ఒక కాపరిగా ఉండాలి అంటే, ఒక దుడ్డుకర్రగా ఉండాలంటే, ప్రజలను సరైన మార్గంలో నడిపించాలి అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? అతనికి తర్పీది ఇవ్వడానికి 40 సంవత్సరాలు తర్పీది ఇచ్చాడు.
ఒక వ్యక్తికి 40 సంవత్సరాలు ఒక పాఠశాలలో ఒక క్రమాన్ని నేర్పించినట్టుగా 40 సంవత్సరాలు నేర్పించాడు అరణ్యములో. ఆ నేర్పించిన తర్వాత, ఆ విధేయత వచ్చిన తర్వాత, ఆ వినయం వచ్చిన తర్వాత, ఆ సాత్వికం వచ్చిన తర్వాత, పాస్టర్ ట్రైనింగ్కి ఎక్కడికన్నా మీరు పోయారే అనుకోండి, ఉట్టి లొల్లి పాస్టర్ దగ్గరకి పోయి మీరు నేర్చుకుంటే ఏమి రాదు మీకు. ఒక మంచి పాస్టర్ దగ్గరికి పోయి మీరు ట్రైనింగ్ పొందారంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారో తెలుసా? ట్రైనింగ్ ఇచ్చేటువంటి వారికి ఏమి ఇస్తారో తెలిసిన? చీపురు ఇస్తారు. బైబిల్ కాదు మీకు ఇచ్చేది. మీరు ట్రైనింగ్ పోయి చూడండి. జైపాల్ దగ్గర కానివ్వండి, స్టీఫెన్ పాల్ దగ్గర కానివ్వండి, ఇంకా కొంతమంది జాన్ వెస్లీ గారి దగ్గరికి పోనివ్వండి, మరి హోసన్నా మినిస్ట్రీ జాన్ వెస్లీ గారి దగ్గరికి పోండి. మీరు వాళ్ళ ట్రైనింగ్ ఏమి ఇస్తారో తెలుసా? ఫస్ట్ చీపురు ఇస్తారు, బకెట్ ఇస్తారు, బండలు దుడిసేటువంటి దాన్ని ఏమంటారు, మాఫ్ ఇస్తారు, మాఫ్ స్టిక్ ఇస్తారు. ఎందుకు ఇస్తారో తెలిసిన? ఆ బాత్రూములన్నీ కడగాలి. స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి బాత్రూములన్నీ వీళ్ళు కడగాలి. సేవకులకి ఇచ్చినటువంటి బాత్రూములన్నీ వీళ్ళు కడగాలి. వాళ్ళు సేవకులు ధరించిన వస్త్రాలు ఉతకాలి. వాళ్ళకు సేవకులకు పరిచర్య చేయాలి. ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళు బెడ్ వేయాలి, వాళ్ళ రూమ్ తుడచాలి, శుభ్రంగా వాళ్ళ పుస్తకాలు తుడిచిపెట్టాలి, వారికి తగిన పరిచర్యలు చేయాలి. తర్వాత టాయిలెట్స్ అన్నీ కడగాలి, మందిరాన్ని క్లీన్ చేయాలి. ఈ మందిరం ఇక్కడ క్లీన్ చేస్తారు. మొన్న శుక్రవారం దినమందు నేను రాజేశ్వరి వాళ్ళ ఇంటికి అయిపోయిన తర్వాత ఇది క్లీన్ చేసినారంట. నేను ఒక 10 నిమిషాలు పడుకుందామని సోఫా మీద అటు పడుకున్నాను. పడుకున్న తర్వాత చూస్తే దుమ్ము ఉంది. అమ్మ పొద్దున గడిగారంట వీళ్ళు. ఏమంట? పొద్దున గడిగారంట. ఇదంతా చూస్తే ఎట్లుంది తెలుసా? ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. కానీ ఇప్పటికీ కూడా మెడ్రాసులో జైపాల్ అన్న దగ్గరికి పోయినట్లయితే కనుక మీరు ఆ మందిరంలో 5,000 మంది వస్తారు. ఎంతమంది? అప్పటి కథ నేను చెప్తున్నాను, ఒక 15 సంవత్సరాల కిందటి కథ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా ఎక్కువే పెరిగింటారు సంఖ్య. 5,000 మంది వస్తారు. ఆ 5,000 మంది వచ్చినా కూడా ఈ బండలు ఏ విధంగా ఉంటాయి తెలుసా? కింద గ్రైనైట్ ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఆ గ్రైనైట్లో మన ముఖవర్చస్సు కనపడుతుంది. ఇప్పుడు ఆడ సంపత్ గారు జోసఫ్ గారిది కనపడుతుంది చూడండి. ఆడ కనపడుతుందా? వెనక్కి తిరిగి చూడండి, బండల మీద నాకు కనపడుతుంది. ఇక్కడి నుంచి చిన్న కనపడుతుందా? అంటే అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ క్లియర్గా ఫేస్ క్లియర్గా అంత నీట్గా పెడతారు. ఒక కిటికీలు కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, ఫ్యాన్ల మీద దుమ్ము కనపడిందంటే, అన్నగారు వాక్యం చెప్పేటప్పుడు అక్కడ బూజు కనపడిందంటే వాక్యం అయిపోయిన తర్వాత ఆ రోజు తుడిచిన వాళ్ళని పిలిపించి క్లాస్ పీక్తారన్న. ఒక 1 అవర్ వాళ్ళు క్లాస్ పీక్తారు. ఇక్కడ కూడా సతీష్ కుమారు కల్వరి చర్చిలోకి మీరు వెళ్ళండి. ఆ బ్రదర్ కూడా వాళ్ళు చేసేటువంటి మెయింటెనెన్స్ అంతా జాన్సన్ అన్న అడగండి, మీరు చెప్తారు. వాళ్ళకు మళ్ళీ క్లాస్ తీసుకుంటారు. వాళ్ళు ఆదివారం అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ క్లాస్ తీసుకుంటారు, ఎవరెవరు తుడిచారని. మీరు ఆదివారం దినమంది ఆడవాళ్ళకి బ్రదరు మీకు ఇది మందిరం తుడిచాలి అంటారు, టయానికి రారు. తర్వాత ఏం చేస్తారు తెలుసా? గబగబా ఈ పిల్లలు కసు కొట్టేసింటారు, దాన్ని ఏం చేస్తారు? తుడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆ కిటికీలు తుడుస్తాము, బూజు తుడుద్దాము, తర్వాత గూళ్ళన్నీ శుభ్రం చేద్దాము, ఏమీ లేదు. వచ్చామా, ఇది తుడిచామా, పోయామా. ఏదో అర్థం కాల. పెనాయిల్ కావాలా? ముందు బండలు కడగండి, పెనాయిల్ కథ మళ్ళీ చూసుకుందాం మనం. బండలు కడగండి ఫస్ట్, శుభ్రంగా బండలు కడగండి. అది సువాసన వచ్చేకి మాత్రమే, మురికి పోగొట్టే కాదు. అది కేవలం మురికి కూడా. రూమ్ స్ప్రే కొడితే అయిపోతుంది. అక్కడ రూమ్ స్ప్రే కొట్టినామంటే అయిపోతుంది. అది కాదు, ఆయన చెప్పేది నిజమే, వాస్తవమే, లేదనేది లేదు. మాస్టిక్ తెచ్చేస్తున్నాను, పొరకలు తెచ్చేసి అన్నీ తెచ్చేస్తున్నాను, కానీ శుభ్రం చేసేవాళ్ళు లేరు. చేస్తున్నారు, లేదు అని చెప్పడం లేదు. ఎంతవరకు చేస్తున్నారు తెలుసా? పైకి మాత్రమే. మీ వంట రూమ్లో మీరు పైకి తుడుచుకుంటారా? ప్రతి డేక్షా కదిపి, ప్రతి గూడు కదిపి తీసి పేపర్ వారానికి మారుస్తారు. మీరు మారుస్తారో లేదో తెలీదు, మీరు పండగ ప్రియులేమో. నెలకొక్కసారన్నా మన గూళ్ళన్నీ శుభ్రం చేసుకొని పేపర్స్ మార్చేసి, ఇప్పుడు పేపర్స్ మార్చుకోకుండా ఒక ఇది వచ్చేసింది, దాన్ని ఏమో అంటారు, దాన్ని పెట్టేసినామంటే ఊరికే బట్టతో తుడుచుకుంటే అయిపోతుంది. మా ఇంట్లో కూడా అదే వేసేసాం. బాగా జ్ఞాపకం చేసుకోండి, నిజమే, శుభ్రం చేయాలి, ఆ విధముగా ఉండాలి అని చెప్తూ ఉన్నాం. కానీ చెయ్యరు, ఎవ్వరు కూడా చేయరు. ఎందుకు చేయరు తెలుసా?
ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాళ్ళకి ఎందుకు ఆ పొరకలు ఇస్తారు, ఆ బకెట్ ఇస్తారు, ఆ మాప్ స్టిక్ ఇస్తారు అని అంటే వారిలో ఉన్న అహం చంపడానికి. కొంతమంది కసుగొట్టడానికి సిగ్గుపడతారు, చీపురు పట్టుకోవడానికి సిగ్గుపడతారు, మాప్ స్టిక్ పట్టుకోవడానికి సిగ్గుపడతారు. దాన్ని వంచుతారు. వాళ్ళ అహం అనేది, నా అనే అహాన్ని చంపివేస్తారు. వారు ఏదైతే భోంచేయరో, ఏదైతే ఇష్టం ఉండదో ఆ ఇష్టం లేని వంటనే వాళ్ళకి చేసి పెడతారు. ఆ ఇష్టం లేదు, అబ్బా నాకు ముద్ద అంటే ఇష్టం లేదు, నాకు స్టోర్ అన్నం అంటే ఇష్టం లేదు, నాకు వంకాయ అంటే ఇష్టం లేదు, కొన్ని ఇష్టాలు ఉండవు కదా. అవన్నీ మళ్ళీ వాళ్ళు ఫస్ట్ తెలుసుకుంటారు, నీకు ఏవి ఇష్టము ఏవి ఇష్టం లేదని నోట్స్ ప్రిపేర్ చేస్తారు వాళ్ళు. తర్వాత రోజు నీకు ఇష్టం లేని వంటలే చేసి పెడతారు వాళ్ళు. మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి, వేకుజామునే లేవాలి, రాత్రి 11 గంటల వరకు ఉండాలి. తర్వాత సైకిల్ ఇస్తారు, ఆ సైకిల్లో నువ్వు కరపత్రాలు తీసుకొని పోయి పంచాలి. కరపత్రాలు కొన్ని వేల కిలోమీటర్లు నిన్ను సైకిల్లో నడిపిస్తారు, సైకిల్లో తొక్కి విధంగా చేస్తారు. అయ్యా నాకు సైకిల్ రాదు, బండి అని అంటే బండి ఇయ్యరు వాళ్ళు. సైకిల్ ఖచ్చితంగా అది డొక్కు సైకిలే ఇస్తారు నీకు. మళ్ళీ నీకేం షోరూమ్ నుంచి తీసుకొని వచ్చి ఇయ్యరు వాళ్ళు. డొక్కు సైకిలే ఇస్తారు. అక్కడక్కడ చైన్ పడిపోతూ ఉంటుంది, వాడు దిగి మళ్ళీ చైన్ వేసుకోవాలి, మళ్ళీ పోవాలి. ఈ విధంగా పంచర్ అవుతుంది, పంచర్ చేయించుకోవాలి. ఆ రోజు చెప్పిన పని ఆ రోజు ఖచ్చితంగా చేయాలి వాళ్ళు. రేపు చేద్దాంలే, రేపు చేద్దాంలే, రేపు చేద్దాంలే అనేది వాయిదా లేదు. రేపు అనేదే ఉండదు అక్కడ. జ్ఞాపకం చేసుకో. ఈ విధముగా తర్ఫీదిస్తూ వచ్చా. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే విధంగా తర్ఫీదు ఇవ్వాలని ఒక్కొక్క న్యాయాధిపతిని ఇస్తూ ఉంటే, ఒకరు నడిపిస్తూ ఉంటే నడుస్తున్నారే తప్పదే. వాళ్ళుగా స్వతంత్రంగా దేవుని దగ్గర నేను బతుకుతున్నాను కదా, దేవుని దగ్గర నేను నీతిగా బ్రతకాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యానికి విధేయులు నడచాలి, పెద్దల పట్ల వినయ విధేయతలు కలిగి నడవాలి, దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి జీవించాలి అనేది లేదు. ఈ షమ్గరు యవనుడే, ఈ షమ్గరు అనామకుడే, ఈ షమ్గరు ఎవరో అతను. కానీ ఆ వ్యక్తి ఫిలిస్తీయుల పట్ల ఏం కలిగి ఉన్నాడో తెలుసా? వాళ్ళని సంహరించాలి అని అనుకున్నాడు. ఫిలిస్తీయులు వాళ్ళు ముఖ్యంగా ఏం చేస్తారంటే, వారి వృత్తి ఏమంటే వాళ్ళు కంసాలి పని చేస్తారు. ఏం పని అంట? కంసాలి పని. ఏం చేసేవారంటే కత్తులను, గొడ్డన్లను, ముక్కులను, తర్వాత కొడవన్లను వాళ్ళని ఏం చేస్తారో తెలుసా? పదును చేయడానికి, అంటే నిప్పుల్లో కాల్చి బాంది సాధన చేసి వాళ్ళని బాగా నలగగొట్టి పదును చేసేటువంటి వృత్తి వాళ్ళది. మొదటి సమయాల గ్రంథం 13వ అధ్యాయాన్ని ఒకసారి చూసుకుందాం. చూడండి, మొదటి సమయాల గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం నుంచి 21వ వచనం వరకు. అమ్మా, హెబ్రీయుల కత్తులను, ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల దేశమందంతటా ఏం చేసి ఉన్నారంట? కమ్మరవాండ్రు లేకుండా చేశారంట. కాబట్టి ఇశ్రాయేలీలందరూ తమ నక్కలను, పారలను, గొడ్రాండ్రను, పోటు కత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీయుల దగ్గరికి పోవలసి వచ్చెను. అయితే నక్కలకును, పారలకును, 3 ముండ్లు గల కొంకులకును, గొడ్రాండ్రకును మునుకోలు కర్ర. నేను ఇంతకుముందు చెప్పాను, మొదటి సమయాల గ్రంథం 13వ అధ్యాయంలో మునుకోలు కర్ర కనపడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనంలో మునుకోలు కర్ర కనపడుతుంది. ఇక్కడ చాట మాత్రమే కనపడుతుంది. తర్వాత చూడండి, కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్ద, యోనతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనను కత్తియే కానీ ఈటయే కానీ లేకపోయెను. ఫిలిస్తీయులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఇనుప పనిముట్ల పనిని, పదును పెట్టేటువంటి పనిని చేసేటువంటి వారై ఉంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే యుద్ధానికి పోతారో వాళ్ళ దగ్గర కత్తులు కావాలి, డాళ్ళు కావాలి, ఈటెలు కావాలి, తర్వాత ఇవన్నీ కావాలి కనుక వాటిని పదును పెట్టుకోవడానికి ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ ఫిలిస్తీయుల మీద దండెత్తికి రాకోకుండా ఉండాలి అంటే వీళ్ళని ఏం చేయాలో తెలుసా? కత్తులు పెదను పెట్టనీయకోకుండా మనము చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు అక్కడక్కడ కొంతమంది పెట్టుకున్నారు వాళ్ళు కొట్లు.
ఆ కొట్లు పెట్టుకున్నప్పుడు ఏం చేశారంటే, ఒరే మనము వీళ్ళకి పదును పెట్టిస్తుంటే మన మీదకి యుద్ధానికి వస్తున్నారు కనుక శత్రువులను సంహరించడానికి వీళ్ళ దగ్గర కత్తులే లేకుండా చేసేద్దాం. ఇది ఫిలిస్తీన్ల చరిత్ర. ఫిలిస్తీన్లు అన్ని దేవతలను ఆరాధించేవారు. ఫిలిస్తీన్లు వ్యభిచారము బాగా చేసేటువంటి వారు. ఈ ఫిలిస్తీన్లు దేవునికి వ్యతిరేకంగా నడిచేటువంటి వారు. ఈ ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ ప్రజలు చాలా హింస పెట్టేటువంటి వారు. అందుకు వీళ్ళు ఏం చేశారంటే, ఈ శంకరు అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే కేవలము ఒక మునుకోలు కర్రను తీసుకున్నాడు. ఎంత ఉంటుంది ఆ కర్ర అని అంటే, మీ దగ్గర చలకాలు ఉంటుంది చూడండి, ఎద్దులు నడిపేటువంటి చలకాల. ఆ చలకాల పదును పెట్టినట్లయితే కనుక, దానికి పదును పెట్టినట్లయితే ఒక మేకులాగా ఒక నునుపుగా తయారు చేస్తారు ఫిలిస్తీన్లు దాన్ని. దానికి ఒక గుండు సూది లాంటిది లోపల చెక్కుతారు. ఆ ఎత్తు ఎప్పుడైతే ఆ యొక్క విత్తనాలు వేసేటప్పుడు కానివ్వండి, తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఇట్లా చేస్తారు చూడండి, దాన్ని ఏమంటారు, దున్నిస్తారు కదా. ఆ దున్నించేటప్పుడు గెర్రలు గీసేటప్పుడు కానివ్వండి, విత్తనాలు వేసేటప్పుడు కానివ్వండి, ఆ మునుకోల కర్రతో ఒక లైన్ గీస్తారు. ఆ లైన్ గీసినప్పుడు ఆ లైన్ వరుస క్రమంగా ఎద్దులు సాగుతూ ఉంటాయి. ఒకవేళ అవి పోకపోతే కనుక ఏం చేశారంటే తెలుసా, ఆ మునుకోలు కర్రతో దాన్ని ఏం చేస్తారు, పొడుస్తారు. ఆ పొడిచినప్పుడు ఏమవుతుందంటే, ఆ నొప్పి కలిగి బాధ కలిగి అవి ముందుకు సాగడానికి, పొలాన్ని దున్నడానికి, ఇత్తనము వేయడానికి ముందుకు వెళతాయి. కేవలం ఒక పశువులకు ఉపయోగించేటువంటి మునుకోల కర్రను తీసుకున్నాడు. సంసోనును కనుక మనం ఆలోచన చేస్తే, ఆయనంట పచ్చి దవడ ఎముకతో, పచ్చి గాడిద దవడ ఎముకతో అప్పుడే చనిపోయినటువంటి ఆ గాడిద ఆ దేహంలో ఉన్నటువంటి ఒక ఎముకను తీసి, అంటే బర్రె ఎముకను, ఇక్కడ ఉన్నటువంటి సైడు ఎముకను తీసి ఆ పచ్చి ఎముకతో ఎంతమందిని చంపాడు తెలుసా? 1000 మంది ఫిలిస్తీన్లను చంపాడు. ఎంతమంది అంట? 1000 మంది ఫిలిస్తీన్లను. కేవలం ఇంత ఉన్నటువంటి ఒక ఎముకతో, పచ్చి ఎముకతో. ఒకవేళ ఎండిపోయిన ఎముకనైతే పదునుంటుంది అని అనుకోవచ్చు కదా, లేదు, పచ్చి ఎముకతో ఏం చేశారంట తెలుసా? 1000 మందిని. ఒక్కడున్నాడు సంసోను, ఆ 1000 మంది అతన్ని చుట్టుకున్నట్లయితే, కబడ్డీ ఆట ఆడేటప్పుడు ఒకడు వస్తాడు, అవతల నుంచి యువతలకు వస్తాడు కదా, కబడ్డీ ఆట ఆడేటప్పుడు అవతల బ్యాచ్లో నుంచి యువతల బ్యాచ్లోకి వస్తాడు. వాడిని ఒక్కడిని ఏం చేస్తారు, వీళ్ళు అంతా 10 మంది కలిసి ఇట్లా రౌండప్ చేసి వాడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా 1000 మంది ఈ ఫిలిస్తీన్లను సంసోను పట్టుకోలేకపోయారు. సంసోను ఏం చేశారు? పట్టుకోలేకపోయారు. ఎందుకు అని అంటే, సంసోనుకు దేవుడు బలాన్ని ఇచ్చాడు. సంసోనుకు దేవుడు ఏం చేశాడు? నాజీరు తత్వం, తల వెంట్రుకలు కత్తరీయకోకుండా ఆ తల వెంట్రుకలలోనే అతనికి బలం ఉంది, శక్తి ఉంది. మన పిల్లలకు కూడా పుట్టినప్పుడు వెంటనే ఏం చేస్తాం? పుట్టినెంట్రుకలు తీయాలంటాం. పుట్టినప్పుడు వచ్చినటువంటి వెంట్రుకలు మరలా ముద్దుగా బొద్దుగా రావు అవి కదా, తర్వాత ఏదో పతలాగా రావడానికి, ఏదో ఒక రకంగా రావడానికి వస్తూ ఉంటాయి. బాగా ఆలోచించండి. దేవుడు నాజీరు చేయించాడు సంసోన్కి. ఆ బలం ఉంది, ఆ శక్తి ఉంది. కేవలం ఆ ఎముకతో 1000 మందిని ఫిలిస్తీన్లను సంహరించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మునుకోలు కర్రతో, కేవలం ఒక కర్రతో, మనం ఒక కర్రతో మన ఇంట్లో ఉన్న పిల్లోని అదుపులో పెట్టుకోలేకపోతున్నాం. ఒక పిల్లోని, ఒక బాబుని, ఒక పాపని మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాము. బాగా గమనించండి. అక్కడ 600 మందిని కేవలం ఒక మునుకోలు కర్రతో ఏం చేశాడంట? సంహరించెను అనే చూస్తున్నాం. అతనికి ఎందుకంత ధైర్యం వచ్చింది? అతనికి ఎందుకంత శక్తి వచ్చింది? 127వ కీర్తన, దావీదు రాసిన కీర్తన 127వ కీర్తన 4వ వచనంలో చూడండి, అంటాడు, యవన కాలమందు పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవనులు దేని ఏ విధంగా వాడుకుంటున్నాడు దేవుడు? ఒక బాణములాగా వాడుకుంటున్నారు. ఎదుట ఉన్నటువంటి సంఖ్యను వీళ్ళు చూడడం లేదు, ఎదుట ఉన్నటువంటి వారి బలాన్ని వీళ్ళు చూడడం లేదు, శత్రువులకు ఉన్నటువంటి ధైర్యాన్ని వీళ్ళు చూడడం లేదు, శత్రువులకు ఉన్నటువంటి బల ప్రయోగాలను వీళ్ళు చూడడం లేదు. కానీ దేవుడు నాతో ఉన్నాడు అనే దాన్ని మాత్రమే చూస్తున్నారు వాళ్ళు. మనం ఎప్పుడైతే ఎదురుగా ఉన్న సమస్యను చూసి భయపడ్డామనుకో, ఆ భయం మనల్ని ఇంకా కృంగదీస్తుంది. అదేం చేస్తుందిలే అని ధైర్యంగా నువ్వు ముందుకు పోయావనుకోండి, దాన్ని నువ్వు జయించగలుగుతావు.
అబ్బా అప్పులు ఉన్నాయి కదా, నా పిల్లలు చదువుకోకున్నారు, సరైన సంబంధం కుదురుకోకుండా, సరైన ఉద్యోగం చేయకోకుండా ఉన్నాడు, నా ఇంటి పోషణ సరిగా జరగడం లేదు. ఆ సమస్యను చూసి నువ్వు ఏడ్చుకుంటూ తలపోసుకుంటూ ఇంట్లోనే కూర్చుంటే నువ్వేది సాధించలేవు. కానీ ఆ సమస్యను తీర్చగల శక్తిమంతుని దగ్గరికి నువ్వు వెళ్ళి ఆ శక్తిమంతుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే, ఆ శక్తిమంతునికి ఉపాయాన్ని ఇమ్మని అడిగినట్లయితే, ఆ శక్తిమంతునికి ఒక మార్గం ఇవ్వమని నువ్వు అడిగినట్లయితే ప్రభు తప్పకుండా నీకు ఒక ఉపాయాన్ని ఇచ్చేవాడు అంటున్నాడు. ఈ షంగరు కూడా ఒక యవ్వన కాలంలో ఉన్నటువంటి ఈయన, అవును, తన ప్రాణాన్ని సహితం లెక్క పెట్టకుండా, నా తండ్రికి నేను ఒక్కడే కుమారుని అనుకోలేదు, నా తల్లికి నేను ఒక్కతే కుమార్తెను అని అనుకోలేదు. ఒక్కరున్నారో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ నా తల్లిదండ్రులకి గర్భశోకాన్ని ఎందుకు పెట్టాలి అని అనుకోలేదు. కానీ నా ద్వారా 600 మంది శత్రువులను సంహరించినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు కొన్ని లక్షల మంది నెమ్మదిగా ఉంటారు. వారిని నెమ్మదిపరచడానికి, వారిని తృప్తిపరచడానికి, వారి ఆరోగ్యవంతులుగా ఉంచడానికి, వారు మహా సంతోషంగా ఉంచడానికి ఈ షంగరు నడుము కట్టాడు. నిజమే, మీరు అనుకుంటారు సంఘ కాపరి విలువ మీకు తెలీదు, సంఘ కాపరి విలువ మీకు ఏమీ తెలీదు. ఎందుకు అని అంటే కనుక సంఘ కాపరి మీ నిమిత్తము రాత్రింబగళ్ళు కన్నీళ్లు కార్చు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తాడు. అదే రీతిగా షంగరు కూడా ఇశ్రాయేల్ ప్రజల క్షేమము కొరకు, ఇశ్రాయేల్ ప్రజల ఆనందము కొరకు, ఇశ్రాయేల్ ప్రజల స్వేచ్ఛ కొరకు, శత్రువుల దాడి నుంచి విడిపించడానికి షంగరు కంకణం కట్టుకొని కేవలం ఒక కర్రను తీసుకొని ముందుకు వెళ్ళాడు. నిజంగా మనం అదే విధంగా అతనికి ఎందుకు అంత ధైర్యం వచ్చిందంటే అతని జీవితంలో ఏమి చేశాడు అని అనుకుంటే కనుక కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను ఏం చేయాలంట? చంపివేయాలి. ఈ షంగరికి ఇటువంటి దురభిమానమైనటువంటి దురాలోచనలు ఇతనిలో లేవు. వాటిని అన్నిటినీ చంపివేశాడు. కనుకనే అతనికి ధైర్యం వచ్చింది. ఆ ధైర్యాన్ని చేత పట్టుకున్నాడు. తర్వాత 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము, యవనస్తులారా, ఆ చిన్న పిల్లలారా, మీ తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఎరిగి ఉన్నవారని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. మనకు చెప్తున్నాడు యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు ఉన్నది కనుక ఏమంట? మీరు దుష్టుణ్ణి జయించినారు. దుష్టుణ్ణి జయించాలి అంటే కొలస్సీల పత్రికలో ఉండేటివి జయించాలి. కొలస్సీల పత్రికలో ఉండేటివి జయించినారంటే దుష్టుణ్ణి జయిస్తారు. దుష్టుణ్ణి జయించినారంటే ఈ లోక అపవాదిని మీరు జయిస్తారు. ఈ లోక అపవాదిని జయించారంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కదా. నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని అంటున్నాడు. ఇప్పుడు దుష్ట ప్రవర్తనను, దురాలోచనలను, ధనాపేక్షణను మనం అన్నిటినీ జయించినట్లయితే, యవ్వనులంతా మీరు జయించినట్లయితే షంగరు లాంటి న్యాయాధిపతులుగా మీరు ఉండగలుగుతారు. షంగరు లాంటి న్యాయాధిపతులుగా మీరు ఉంటారు. ఒక దుష్ట ప్రవర్తన మీలో ఉండదు. వాటిని మీరు మొదట జయించండి. వాటిని మొదట మీరు ఏం చేయాలో తెలుసా? ప్రభువా, వీటిని అణుచుకునే శక్తి నాకు ఇవ్వు, వీటిని అణుచుకునే శక్తిని నాకు ఇవ్వు, వీటిని పారద్రోలే శక్తిని నాకు ఇవ్వు, నాలో నుంచి దూరంగా పంపించి వేసేటువంటి శక్తిని నాకు ఇవ్వు, జయించే ఆలోచన నాకు ఇవ్వు, జయించే తలంపులు నాకు ఇవ్వు, జయించే చూపు నాకు ఇవ్వు, జయించే వినికిడి నాకు ఇవ్వు. సెల్ ఫోన్ల ద్వారా చూస్తూ చెడిపోతున్నాం, సెల్ ఫోన్ల ద్వారా వింటూ చెడిపోతున్నాం, ఇతరుల వార్త ద్వారా వింటూ చెడిపోతున్నాము. కానీ షంగరు అంతమందిలో ఉన్నప్పుడు అక్కడ యవ్వన కన్యకలు ఉన్నారు, యవ్వన పురుషులు ఉన్నారు. కానీ వారి చెడిపోయేటువంటి ప్రవర్తనలోకి వెళ్లకుండా దేవుని యొక్క మార్గంలోకి, మోషే మార్గంలోకి, యెహోషువ మార్గంలోకి వచ్చినటువంటి వీరు, యెహోషువ జయించాడు, మోషే జయించాడు, మనమెందుకు జయించకూడదు? వీటినన్నిటిని జయించిన వారము, పవిత్రులుగా జీవించినటువంటి వారము కనుక
ఇశ్రాయేలీలకు శోధన కలిగిస్తున్నటువంటి ఫిలిస్తీయులైనటువంటి వీరిని సంహరించుటకు నాకు ఒక శక్తినివ్వు అని అన్నప్పుడు ఏం చేశాడంట? అతనికి శక్తినిచ్చి కేవలం ఒక మునుకోలు కర్రని ఇచ్చాడు. మునుకోలు కర్రని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఆ మునుకోలు కర్రతో 600 మందిని తుత్తునియలుగా చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. గిద్యోను దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి? గిద్యోను దగ్గర ఏమీ లేవు కదా. కేవలము ఒక కుండ, బూర, దివిటి, అంతే. ఆ మూడింటితో సంహరించినట్టుగా మనం చూస్తున్నాం శత్రువులని. ఈ షమ్గరు దగ్గర కేవలం మునుకోలు కర్ర ఉంది. సంసోను దగ్గర ఏముందండి? పచ్చి దవడ ఎముక ఉంది. దావీదు దగ్గర ఏముంది? దావీదు దగ్గర ఏముంది? చిన్న ఒడిసెల రాయి ఉంది. ఆ ఫిలిస్తీన్ల నుంచి వచ్చినటువంటి గొల్యాతుని ఏం చేశాడు? సంహరించేశాడు. సౌలు భయపడి గుడారాల్లో దాక్కున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు గుడారాల్లో దాక్కొని ఉన్నారు. ఆ యొక్క గొల్యాతు వేసేటువంటి సవాలుకు భయపడి ఏం చేశారు? గుడారాలలో ఉన్నారు వాళ్ళు, గుడారాల్లో ఉండేటువంటి వీళ్ళు. కానీ దావీదు అనుకున్నాడు, మీరెందుకు గుడారాల్లో ఉంటారు? సున్నతి చేయించుకున్నటువంటి మీరు, దేవుణ్ణి ఎరిగినటువంటి మీరు, దేవుని నామాన్ని ఉచ్చరిస్తున్నటువంటి మీరు, యెహోవా దేవుణ్ణి సేవిస్తున్నటువంటి మీరు బహుధైర్యవంతులై ముందుకు సాగక గుడారాల్లో ఎందుకు పిరికి వారిలాగా ఉన్నారు? యుద్ధము యెహోవాదే అని ఒక నున్నని రాళ్ళు 5 ఏరుకొని అందులో నుంచి ఒకటి తీసుకున్నాడు. నున్నని 5 రాళ్ళు. ఫిలిస్తీన్లు 5 మంది సర్దారులు ఉన్నారు. వారిని జయించడానికి మొదటగా ఎవరిని చేశాడు? ఫిలిస్తీన్లు అనేటువంటి గొల్యాతుని ఏం చేశాడంట? సంహరించినట్టుగా చూస్తున్నాడు. కేవలం ఒక రాయితోనే. కానీ అవన్నీ వస్తువులు మనకు పని లేదు. కానీ ఈ లోక అపవాదిని ఎదిరించడానికి కేవలం నువ్వేం చేయాలో తెలుసా? నీకు ఆయుధాలు అవసరం లేదు, కర్రలు అవసరం లేదు, ఇనుప సామగ్రి అవసరం లేదు. మోకాళ్లకు పనిపెట్టు, ప్రార్థన చెయ్యి. అపవాదిని నువ్వేం చేస్తావు? జయిస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి షమ్గరు చేతిలో చిన్ని కర్రతోనే 600 మందిని సంహరించిన తర్వాత నీ కుటుంబంలో ఉన్న చిన్న శోధనను ఒక ప్రార్థన ద్వారా జయించలేవా? ఆ ప్రార్థన ద్వారా మనం జయించగలుగుతాం. కానీ నువ్వే మోకరించడం లేదు, నువ్వే ప్రార్థించడం లేదు, నీవే దేవుని దగ్గర అడగడం లేదు. మనుషులందరి దగ్గర యాచిస్తున్నావు, అడుగుతున్నావు, చెయ్యి చాపుతున్నావు. కానీ దేవుని దగ్గర చేతులెచ్చి అడగడం లేదు. పరలోకములో నుంచి ఆయన ఏం చేస్తాడంట? ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరిస్తాడంట. మరి ఆ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం అందరం కోరుకుందామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.